ఈ జర్నలిస్ట్ కూడా మీకు కూడా బాధ్యత ఉంది. ఎక్కడైనా అక్రమంగా తోలితే కానీ మీరు అరికట్టాలా. అది వదిలేసి కాంట్రాక్టర్ సపోర్ట్ చేస్తూ కాంట్రాక్ట్ అవినీతి చేస్తే కన్నా బెదిరిస్తే భయపడి మేమేమే తలొగ్గుతామని చెప్పి మీరు కాంట్రాక్టరు ఏకమై మీరు బెదిరించడానికి మీరు పేపర్లు లేపిస్తారు. బెదిరించే కాదు, మీరు ఈరోజు పేపర్లు వచ్చిన దానివల్ల దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలా. ఖచ్చితంగా మీ మీద డెఫర్మేషన్ కేసు వేస్తా, అది నిరూపించండి. ఎక్కడెక్కడ నేను డబ్బు అడిగినానో నిరూపించుకుంటే మిమ్మల్ని వసూలు చేసే బాధ్యత కోర్టుకు లాగుతా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ సాక్షి పత్రిక వాళ్లకు ఎక్కడైనా ఆరోపణలు చేయాలంటే వాస్తవాలు తెలుసుకుని ఆరోపణ చేయాలి. ఏదో సాక్షి పేపర్ ఉంది, పత్రిక ఉంది, మేము ఏం రాస్తే చెల్లుబాటు అవుతుందంటే అది మీరే ఇబ్బందులు పడతారని చెప్పి చెప్తున్నా మీకు. మీరు ఫస్ట్ తెలుసుకోండి. నేషనల్ హైవే రోడ్డు అంటే దాంట్లో టెండర్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడైనా రాయల్టీ దానికి గవర్నమెంట్ కట్టవలసిన ఛార్జెస్ ఖచ్చితంగా కట్టాలని చెప్పి నేషనల్ హైవే కండిషన్లో ఉంది. దాని ప్రకారంగా రాయల్టీ కట్టాలంటే ఏ రకమైన సిస్టము, ఫస్ట్ కాంట్రాక్టర్ పోయి ఒక ఏరియా ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత అది ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి ఆ స్పాట్ చెక్ చేసి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే ఆయన ఒక ఎన్ఓసి నోటీస్ ఇస్తారు. ఆ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది ఏడి మైన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ పంపిస్తారు. అక్కడికి సర్వే చెక్ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్ వస్తుంది, ఏం కట్ట సర్వే రిపోర్ట్ ఇవ్వని అడుగుతుంది. ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని క్యూబిక్ మీటర్లకు ఇంత రాయల్టీ కట్టాలని చెప్పి నోటీస్ ఇస్తారు ఎవరికి, కాంట్రాక్టర్కు. అది ఇచ్చిన తర్వాత మీరు డబ్బు కట్టిన తర్వాత రాయల్టీ స్లిప్లు ఇస్తారు, ట్రిప్ షీట్లు ఇస్తారు. ఆ ట్రిప్ షీటు ఆ వెహికల్కు జీపీఎస్ ఉండాలా. ఏ లొకేషన్ నుంచి పర్మిషన్ ఇస్తారో ఆ లొకేషన్ నుంచి ఎక్కడికి ఇవ్వాలనో వాళ్ళు డీటెయిల్గా రిపోర్ట్ ఇస్తారు. అది జీపీఎస్లో మీరు ఫీడ్ చేస్తే బండి స్లిప్ ఉంటాయి. ఇప్పుడైనా కూడా ఏ వెహికల్ అయినా కూడా ట్రిప్ షీట్ వెహికల్లో పెట్టుకొని మీరు రాయల్టీ కట్టి పనిచేయండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు జర్నలిస్టులు, మీరు కూడా పోయి చెక్ చేయండి. ఉండేలేవే అక్రమంగా తోలుతుందా అక్రమంగా లేదని మీరు చెక్ చేయండి. చెక్ చేసి ఇక్కడ మన నియోజకవర్గంలో అక్రమంగా చూడండి, ఇది అక్రమంగా తోలుతాండ్రు, ఎంత దుర్మార్గంగా తోలుతాండ్రో ఒకసారి చూడు, అర్థమవుతుంది. ఊరికేదో వాళ్ళు కాంట్రాక్టర్లు ఏదో చెప్పినారని చెప్పి నీ కాడికి వచ్చాయని చెప్పి పేపర్కి ఇచ్చేది కాదు. ఇక్కడ చూడు ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత అవినీతి జరుగుతుందో మీరు ఆలోచించండి. ఒక చోట కాదు, ఎన్ని ఏరియాలలో తోలుతున్నారో జర్నలిస్ట్ చెక్ చేయాలి. ఈ జర్నలిస్ట్ కూడా మీకు కూడా బాధ్యత ఉంది. ఎక్కడైనా అక్రమంగా తోలితే కానీ మీరు అరికట్టాలా. అది వదిలేసి కాంట్రాక్టర్ సపోర్ట్ చేస్తూ కాంట్రాక్ట్ అవినీతి చేస్తే కన్నా బెదిరిస్తే భయపడి మేమేమే తలొగ్గుతామని చెప్పి మీరు కాంట్రాక్టరు ఏకమై మీరు బెదిరించడానికి మీరు పేపర్లు లేపిస్తారు. పేపర్లు లేపించేది వాస్తవం కాదు, వాస్తవం ఇది జరగాల. అది జరిగేంత వరకు వదిలే ప్రశ్నే ఉండదు. ఇంకొకటి అర్థం చేసుకోండి, మన నియోజకవర్గంలో ఇప్పుడు నేషనల్ వర్క్ జరుగుతుంటే అన్ని కాంట్రాక్టర్లు రాయల్టీ సక్రమంగా కడితే మనకు 100 నుంచి 110 కోట్ల రూపాయలు రాయల్టీ రూపంలో డబ్బులు వస్తుంది, మైనింగ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరి అకౌంట్ ఉంటుంది, కలెక్టర్ అకౌంట్ ఉంటుంది. మళ్ళీ మనం నియోజకవర్గానికి అదే డబ్బును తీసుకొచ్చుకొని మా అభివృద్ధి చేసుకోవచ్చు. మా కలెక్టర్ గారు మనకి ఇస్తారు, అది ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకోవచ్చు. అది ఎక్కడే కానీ అవినీతి జరగకుండా నేను పాటుపడతా అంటే మీరు వచ్చి నేనేదో అవినీతి చేస్తున్నాను ఏదని నాకు ఈరోజు మీరు సాక్షి పత్రికలో పెద్దగా వేస్తారు. ఎంత దుర్మార్గం ఇది. మీరు వేసేంత మాత్రాన మేము వదిలే ప్రశ్న ఉండదు. ఆ తర్వాత కొండలు ఉన్నాయి, కొండల్లో అంతే దుర్మార్గం తోలకపోతారు. ఆ పక్క ఉన్న రైతులందరూ అక్కడికి వచ్చారు, పశువులు మేపుకుంటూ వచ్చారు. సార్ వర్షాకాలంలో మా పశువులకు మేత ఉండదు, ఆ కొండపైకి పోయి మేపుకుంటాము. ఈరోజంతా దుర్మార్గంగా వాళ్ళు రౌడీని చేసి ఎత్తుకుపోతా అంటే మా పరిస్థితి ఏంది అని మా దగ్గరికి అందరూ వస్తే మేము ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించిన అన్ని అక్రమంగా తోలుతారు. ఫస్ట్ అక్రమంగా తోలేదు నిలబెట్టండి, సక్రమంగా పర్మిషన్ తీసుకొని తోలమని చెప్పింది తప్ప. ఎంత దుర్మార్గమయ్యా. మీరు కూడా పోండి, మీరు కూడా పోయి చెక్ చేయండి. ఎక్కడైనా దుర్మార్గం ఇస్తే మీరు కూడా అరికట్టండి. అది వదిలేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీరు బెదిరిస్తే కాదు, మీరు ఈరోజు పేపర్లు వచ్చిన దానివల్ల దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలా.
ఖచ్చితంగా మీ మీద డెఫర్మేషన్ కేసు వేస్తా. అది నిరూపించండి. ఎక్కడెక్కడ నేను డబ్బు అడిగినానో నిరూపించుకుంటే మిమ్మల్ని వసూలు చేసే బాధ్యత కోర్టుకు లాగుతా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.